కిన్నెర రాఘవరావు కృష్ణవేణి దంపతులకు ఒక్కగానొక్క కూతురు. ఆ ఊరిలో కిన్నెర అంత అందగత్తె ఎవ్వరూ లేరని చెప్పొచ్చు. తన అందం చూసి కళ్ళు తిప్పుకోవడం చాలా కష్టం. రాఘవరావుకి ఊర్లో వ్యాపారాలు, ఆస్తులు, అంతస్తులు బాగానే ఉన్నాయి. వాళ్లకంటూ ఏ లోటు లేదని ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాఘవరావు కృష్ణవేణి కూతుర్ని చూసుకొని సంతోషించాల్సింది పోయి చాలా దుఃఖపడుతూ ఉండేవారు. ఎందుకంటే కిన్నెరకి రాత్రిపూట కళ్ళు సరిగ్గా కనిపించవు. ఈ విషయం తల్లిదండ్రులకు తప్ప ఎవ్వరికీ తెలీదు. రాఘవరావు కూడా ఇంట్లో పనివాళ్లను 6 దాటితే ఎవ్వరినీ ఉండనిచ్చేవాడు కాదు. అందరినీ వాళ్ళ ఇళ్లకు పంపించేసేవాడు. ఎందుకంటే కూతురికి రేచీకటి ఉందని ఎవరికైనా తెలిస్తే తన పరిస్థితికి అందరూ జాలి పడతారేమో, లేదా ఎగతాళి చేస్తారేమో, ఏదేమైనా దానివల్ల కిన్నెర బాధపడాల్సొస్తుందని, ఎప్పుడూ తన కూతురు తనకున్న సమస్యల వల్ల బాధపడకూడదని ఆలోచిస్తూ ఉండేవాడు. ఏవండి, అన్నం వడ్డించాను, వచ్చి భోంచేయండి. కిన్నెర తినిందా? ఇప్పుడే అన్నం కలిపి ఇచ్చి వచ్చాను. మీరు వచ్చి కథ చదివి వినిపిస్తేనే పడుకుంటుందట. పిచ్చి పిల్ల, పెద్దదవుతున్నా చిన్నపిల్లల చేష్టలు పోవడం లేదు. పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు వాళ్ళు ఎప్పుడూ పసిపిల్లలే. నా చిట్టి తల్లి కోసం కథ చదివి బొజ్జపెట్టి వస్తాను. భోజనం తర్వాత చేస్తాలే. కూతురికి పెళ్ళెప్పుడు చేస్తారని బంధువులు ఒక్కటే గోల. ఆ సంబంధం ఈ సంబంధం అంటూ ఫోటోలు పట్టుకొస్తున్నారు. ఊర్లో వాళ్ళు కూడా గుడికి వెళ్ళినా బజారుకు పోయినా అమ్మాయి పెళ్ళెప్పుడు అంటూ అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సర్లే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు ఇలానే నా నోరు మూయిస్తున్నారు. దానికి పెళ్లి చేసే ఆలోచన ఉందా లేదా? మనకున్న ఆస్తి అంతస్తుకి మంచి సంబంధం వెతకడం కష్టమైన పనేం కాదు కదా. అమ్మాయి గురించి ముందే అబ్బాయికి చెప్తే తనే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇదేదో పెద్ద కొంపలు మునిగిపోయే విషయం అన్నట్లు మీరే మరి ఇంత దానికి అంత చేస్తున్నారు. ఒక తండ్రిగా నా ఆలోచన నీకింకా అర్థం కావట్లేదు కృష్ణవేణి. మన ఆస్తి అంతస్తు చూసి డబ్బు మీద ఆశతో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకొస్తారు. కానీ నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటారో లేదో తెలియదు కదా. కాస్త ఆలస్యమైనా పర్లేదు, మంచి అబ్బాయినే చూసి చేస్తాను. రాఘవరావు కూతురు కోసం అసలు సంబంధాలు వెతకటం లేదేమోనని తన భార్య అనుకుంటూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఎవరికీ ఏమీ చెప్పకుండా తన దృష్టికి మంచిగా ఎవరు కనిపించినా ప్రతి అబ్బాయిని తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి పనికొస్తాడా లేదా అని తీక్షణంగా పరీక్షిస్తూ ఉండేవాడు. అలా తన దగ్గర పనిచేస్తున్న గుమస్తా అయిన సత్యని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. కావాలనే లెక్కకు మించి డబ్బు ఇవ్వడం, తను చూస్తుండగానే బీరువా తాళాలు విడిచిపెట్టడం, అలా కొన్ని విధాలుగా తనని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. సత్య నిజాయితీపరుడు, కష్టపడి పనిచేస్తాడు. కాని రూపాయి కూడా పరుల సొమ్ము ఆశించడు. తన యజమాని రాఘవరావు దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. రాఘవరావు పరీక్షించిన ఎంతోమంది 1-2 సార్లు డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చినా రాఘవరావుకి మతిమరుపేమో అనుకుని అవకాశాన్ని వదలకుండా ఎంతో కొంత డబ్బు వెనకేసుకునేవారు. కాని సత్య మాత్రం రాఘవరావు తనకి ఎన్ని అవకాశాలు వదిలినా ఎప్పుడూ నిజాయితీగానే పనిచేస్తూ ఉండేవాడు. ఎన్నడూ తాను మోసానికి పాల్పడలేదు. అలా ఉండగా ఒకరోజు వ్యాపారానికి సంబంధించి వేరే ఒకరిని కలవడానికి వెళ్ళాలి అని చెప్పి 20 లక్షల డబ్బు తన ఎదురుగానే సూట్ కేసులో సర్ది సత్యని కార్ డ్రైవ్ చేయమని చెప్పి తనతో పాటు తీసుకెళ్తాడు. ఊరి చివర నిర్మానుష్యంగా ఉన్న ఒక చోట కార్ వెనక సీట్లో కూర్చున్న రాఘవరావు సత్యతో ఈ విధంగా అంటాడు. సత్య, కారాపు సత్య, నాకేదో గాబరాగా ఉంది. ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేస్తున్నాయి. గుండెలో కొంచెం నొప్పిగా కూడా ఉంది. ఇక్కడికి దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి ఉంటే తీసుకెళ్ళు సత్య, లేదంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఆ మాట వినగానే సత్య వెంటనే కారాపి కారు దిగి తన వాళ్లకెవరికో ఫోన్ చేస్తాడు. హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా
అలా కార్ పక్కనే ఎక్కువసేపు ఆపి ఉంచడంతో రాఘవరావుకి అనుమానం వస్తుంది. తను ప్లాన్ చేసుకున్నట్లుగా తన ప్రాణం కాపాడితే ₹1,00,00,000 ఇస్తానని సత్యతో చెప్పాలని అనుకుంటూనే ఉంటాడు. ఇంతలో సత్య కార్ డోర్ తెరిచి, సార్, మీరేం కంగారు పడకండి. మా ఇల్లు ఈ పక్కనే. నా చెల్లెలు నర్స్గా పనిచేస్తుంది సార్. తనకి ఫోన్ చేశాను. ఒక 2 నిమిషాల్లో తను వచ్చేస్తుంది. కంగారు పడకండి. సత్య, హాస్పిటల్కి వెళ్దాం సత్య. హాస్పిటల్ ఇక్కడి నుండి అరగంట పైనే పడుతుంది సార్. చాలా లేట్ అయిపోద్ది. అది నాకు రిస్క్ అనిపిస్తుంది. బాబు సత్య, నా ప్రాణం కాపాడితే ఈ సూట్ కేసులో ఉన్న డబ్బుతో పాటు ఇంకో ₹1,00,00,000 ఇస్తాను. అయ్యో సార్, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? అయినా ఇంత చిన్న సహాయానికి ₹1,00,00,000 ఏంటి సార్? మా ఇంటికి వెళ్లే సందుల్లోకి కారు వెళ్ళదు సార్. అందుకే చెల్లినే రమ్మన్నాను. అదిగో తనే స్కూటీ పైన వస్తుంది చూడండి. మీరేం ఆలోచించకండి. గట్టిగా ఊపిరి తీసుకోండి. సత్య చెల్లెలు వచ్చి రాఘవరావుకి టాబ్లెట్ ఇస్తుంది. బీపీ చెక్ చేసి చూస్తుంది. 1/2 గంటకి అంతా బాగుందని రాఘవరావు చెప్పి అక్కడి నుండి బయలుదేరమని చెప్తాడు. ఇప్పుడే మీరు కొంచెం సెట్ అయ్యారు కదా సార్. ఇంటికి తీసుకువెళ్తాను. కాస్త రెస్ట్ తీసుకోండి. కావాలంటే డాక్టర్ గారిని ఇంటికి పిలుచుకొద్దాం. జరిగిన దాన్ని బట్టి సత్య పైన నమ్మకం కుదురుతుంది రాఘవరావుకి. ఇంటికి వెళ్ళాక తనని హాల్లో కూర్చోమని చెప్పి కిన్నెరని పిలిచి వాళ్ల కోసం కాఫీ తెమ్మని చెప్తాడు. కిన్నెర కాఫీ తీసుకుని వస్తుంది. ఏంటి నాన్నా, ఎప్పుడు లేనిది నా చేతి కాఫీ తాగాలని అనిపించిందా? అవును తల్లి, ఇదిగో తనే సత్య. బాబు సత్య, తను నా కూతురు కిన్నెర. మా అమ్మాయి ఎలా ఉంది బాబు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? మీ కూతురికే కుందనపు బొమ్మలా ఉంటుంది. నా చెల్లెలు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, గుడి దగ్గర తనని చూస్తుంటానని. అచ్చు ఆ దేవతలానే ఉంటుందన్నయ్య అని కూడా చెప్తుంటుంది. అయినా సార్, నన్ను క్షమించండి. నేను మీతో ఇలా చెప్పడం బాగోదేమో. పర్వాలేదు బాబు, నీ మనసులో మాట చెప్పావుగా, నా మనసులో మాట కూడా చెప్తాను. విను. కిన్నెర అందరి ఆడపిల్లల్లా కాదు. తన చిన్నప్పుడు ఒకసారి ఏదో పీడకల వచ్చి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది. కళ్ళు తెరిచి ఒకటే ఏడుపు. అసలు తనకి ఏమీ కనిపించడం లేదని డాక్టర్ పరీక్షించి తనకి చీకటి పడ్డాక కళ్ళు కనపడవని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిస్తే నా కూతురిని ఎక్కడ బాధ పెడతారో అని ఎవ్వరికీ తెలియనివ్వలేదు. తనని బయట చదువులకు కూడా అందుకే పంపించలేదు. నా బిడ్డ గురించి చెప్పి పెళ్లి చేసుకోమంటే తన వెనక ఆస్తి చూసి ఎవరైనా చేసుకుంటారు. కానీ నాకు కావాల్సింది అది కాదు బాబు. నా బిడ్డను ప్రేమించి తన పరిస్థితిని అర్థం చేసుకొని తనని ఇష్టంగా భరించేవాడు తనని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏమంటావు సత్య? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఆ మాటలు వినగానే సత్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు సత్య రాఘవతో ఏం చెప్పబోతున్నాడు? కిన్నెర ఆస్తి కోసమే తనని పెళ్లాడడానికి సిద్ధపడతాడా, లేక తనలో ఉన్న లోపాన్ని చూసి తనతో పెళ్లికి తిరస్కరిస్తాడా? ఇది తెలుసుకోవడానికి ఈ కథ 2వ భాగం కోసం ఎదురుచూద్దాం.